100 రోజుల పరిపాలనపై చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఎన్డీఏ ఎమ్మెల్యేలతో సమావేశాలు. ప్రస్తుతం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. సార్ ఏంటి సార్ 100 రోజుల పరిపాలనపై ప్రతిపక్షాలు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాయి. ఎటువంటి దిశానిర్దేశం చేసిన నిర్వాహకం చాలు. వాళ్ళు చేసిన నిర్వాహకానికి అనుభవిస్తూ ఉన్నాం. రాష్ట్రం సర్వనాశనం చేసిపోయారు. ఇవాళ దాన్ని సరిచేయటమే మా బాధ్యతగా ఉంది. ఇవాళ ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. లెక్కలు లేవు, పత్రాలు లేవు. ఆర్థికంగా ఏం చేశారో తెలియని పరిస్థితి. ఇవాళ కేంద్రం నుంచి సహకారం రావడానికి కూడా ఇది అడ్డంగా మారిపోయింది. యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేక ఎక్కడ ఏ డబ్బు చేశారో తెలియదు. ఆఖరికి ప్రకృతి విపత్తుల నిధి కూడా కొట్టేశారు. పంచాయతీరాజ్ కానీ స్థానిక సంస్థలకు వచ్చిన నిధులన్నీ దారి మళ్లించారు. వాళ్ళన్నింటినీ గాడిలో పెట్టాలి. ఇవాళ చిత్రమైన రోడ్లు బాగు చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. కేంద్ర సహకారంతో జలమిషన్ కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన. అలాగే ఎంఎన్ఆర్ఐ కింద మ్యాక్సిమం వర్క్లన్నీ కూడా చేద్దాము, పనికి ఎక్కువ రోజులు పని కల్పిద్దాం అనేది. మనం ఏదైతే ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒక్కొక్కటి చేసుకెళ్ళిపోతున్నాం. రేపు అన్నా క్యాంటీన్లు పెట్టాము, టైటిల్ రద్దు చేసాము, పెన్షన్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం, 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. వీటన్నిటితో పాటు మళ్ళీ మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఏం తీసుకున్నాం అవన్నీ అమలు చేద్దాం. వాళ్ళ అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోదాం అనేది ఒక ఆలోచన. ఇది కాకుండా ధరల స్థిరీకరణ ఎలా చేయాలి, నిధులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా ఎలా కేటాయింపు చేయాలని ఆలోచన చేద్దాం అనేది ఉద్దేశం. ప్రజల మధ్య ఉండాలి పార్టీ. ఎన్డీఏ కూటమి అంతా కూడా ఇవాళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా అందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అందరి ఆలోచన ఒకటి, చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, రాష్ట్రాన్ని ప్రగతి బంధాలకు తీసుకెళ్ళడం. అందరూ చేయం ఒకటి, రాష్ట్రాన్ని బాగు చేయటమే ధ్యేయంగా పనిచేద్దామని ఏకంగా అందరం ఆలోచన చేశాం. సార్ ఈరోజు కేంద్ర కేబినెట్లో 1 నేషన్ 1 ఎలక్షన్ నినాదం తీసుకొచ్చింది. ఎట్లా తీసుకోవాలి సార్? చూడాలి, విభిన్న ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఒకటి, అన్ని ఎలక్షన్లు ఒకేసారి పెట్టేస్తే 5 సంవత్సరాలు కంటిన్యూగా ఎలక్షన్లు ఉండే కంటే ఒకేసారి ఎలక్షన్ అయిపోయి స్థానిక సంస్థల దగ్గర నుంచి పార్లమెంటు దాకా ఒకేసారి అయిపోయి 5 ఏళ్ళు స్వేచ్ఛగా పనిచేసేలాగా ఉండాలి. పార్టీ ఫిరాయింపులు లేకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉండదు. చట్టం ఖచ్చితంగా వచ్చి ఒకేసారి దేశం అంతా కూడా పూర్వం ఉండేది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒకేసారి జరిగాయి, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇవాళ అలా లేదు. ఎక్కడికక్కడే మళ్ళీ ప్రభుత్వాలు కోరటం, మధ్యలో రావటం, ఒకే ఎన్నికలు వచ్చి దేశం అంతా ఒకేసారి జరిగి 5 సంవత్సరాలు గట్టిగా పరిపాలన చేసేదానికి తప్పులు మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలు నిర్ణయిస్తారు. ఆ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే మంచిది అనేది ఆలోచన. ఫైనల్గా గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఈ 100 రోజుల్లో మీరు సీనియర్ నేతగా ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? ఉంది, సరి చేయడానికే సరిపోతుంది. వాళ్ళు చేసిన తప్పులు అసలు ఎక్కడ అగాధం, పాతాళంలో ఉన్నాం, పైకి రావాలి. పాతాళం నుంచి పైకి రావడం కోసం ప్రయత్నం. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. వాళ్ళు చూస్తున్నారు కదా, అని పోలీసు వ్యవస్థ దగ్గర నుంచి దుర్వినియోగం చేసుకొని అసలు ఆర్థిక బడ్జెట్ అనేది లేదు, లెక్క లేదు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ఏమైనా పెట్టారా, లెక్కలు ఉన్నాయా, లెక్కల ప్రకారం ఖర్చు పెట్టారా, అనేక సంస్థలకు కేటాయింపు చేసిన కేటాయింపులు ఖచ్చితంగా అమలైనవి. కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అంతు లేకుండా ఉన్నాయి. దోపిడీకి గురైపోయింది. ఇవాళ అవన్నీ సరి చేసేదానికే సమయం సరిపోవటం లేదు. 100 రోజులు పెద్ద లెక్కలేదు కాదు. ఆల్రెడీ చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కటి 100 రోజులు పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. పెన్షన్ వెంటనే 1వ తారీఖుకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు చేసాం. అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం. టైటిల్ చార్ట్ రద్దు చేసాం. 16,000 పైచలకు ఉద్యోగాలకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం. సిబ్బందిని అంతా కూడా నియామకాలు జరుగుతూ ఉన్నాయి. టైం ప్రకారం కూడా చేసి 5 సంవత్సరాల్లో చేయాల్సిన పనులన్నీ కాలం ప్రకారం చేసుకెళ్తాం. మేము ఇచ్చిన త్వరలోనే మహిళలకి బస్సు ప్రయాణం చేయబోతూ ఉన్నాం. గ్యాస్ బండలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. చెప్పిన 6 పాయింట్ ఫార్ములా ముందు అమలు చేయబోతున్నాం. దాంట్లో లేదు. ప్లానింగ్ ప్రకారం వెళ్తుంది. పాత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ తీర్చుకుంటూ వెళ్తున్నాం. ఒక్కొక్కటి రైతులకు ఇచ్చిన 1250 కోట్ల రూపాయలు కానీ, కాంట్రాక్టుల బకాయిలు కానీ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. అదే ఇవాళ డిస్కషన్. ఫైనల్గా చేరికలు చాలామంది టీడీపీలోకి, జనసేనకి, బీజేపీ రాబోతున్నారు. వైసీపీ నేతలు ఎట్లా తీసుకుంటారు వీరు అందరు చేరికల్ని? మనిషిని బట్టి, వారి మంచితనమా, ప్రజల్లో ఉన్న పలుకుబడిని బట్టి తప్పులు చేసిన వాళ్ళు మాకు అక్కర్లా. కుళ్ళిన కోడిగుడ్లు మాకు అక్కర్లా. మంచి కోడిగుడ్లు అయితే ఆలోచన చేద్దాం. సో ఇది ఒకే దేశం ఒకే ఎలక్షన్ నినాదం గతంలో ఉండేది. ప్రస్తుతం అటువంటి అమలు చేస్తే బాగానే ఉంటుందని చెప్పి సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటున్నారు. ఓ స్టూడియో.